సంవర్ధక శాఖలో పోస్టులు భర్తీ చేయాలంటూ విశాఖ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిరుద్యోగులు నిరసనకు దిగారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కలిసి వినతిపత్రం అందించారు. ఇప్పటికే ప్రజాప్రతినిధులను, పలువురు అధికారులను కలిశామని, అయినా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవడం లేదంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలంటూ విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అయితే పెద్ద ఎత్తున గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా తరలి వచ్చారు. చూసుకుంటే ఏదైతే గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఎన్నో ఏళ్లుగా తమకు పశుసంవర్ధక శాఖలోని పోస్టులు ఖాళీగా ఉన్నాయని కూడా ఉపాధి అవకాశాలు లేక తగు సమస్యలు కూడా అలాడుతున్నామని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. దీనిపై కూడా విశాఖ జిల్లా కలెక్టర్ కూడా ఈరోజు వినతపూర్వకంగా ఫిర్యాదు అందజేసినట్లు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అసలు పశుసంవర్ధక శాఖలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని సంవత్సరాల నుంచి కూడా సమస్యలు లోనవుతున్నారనే విషయంపై కూడా గ్రాడ్యుయేట్స్, ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. చూసుకుంటే పశుసంవర్ధక శాఖలో కూడా ఇప్పటి వరకు కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీరు ఏం చేస్తుంటారు, ప్రస్తుతానికి ఎక్కడెక్కడ విధులు నిర్వహిస్తున్నారు? ప్రస్తుతానికి మేము అందరం కూడా ప్రైవేట్గా, కొంతమంది టీచింగ్లోని, కొంతమంది ఎంవీసీ వెహికల్స్లోని అట్లా ప్రైవేట్గా చేస్తున్నారండి. కొంతమంది ఖాళీగా ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ ఎక్కువ అయిపోవడము, ప్రైవేట్గా మాకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కొంతమంది క్లినిక్స్ పెట్టుకున్నారు. చాలా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉండింది అందరికీ కూడాను. చాలామంది ఇంత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఖాళీగా ఇంట్లోనే ఉండే పరిస్థితి కూడా ఉండిందండి. రిక్రూట్మెంట్ అంటే 2018 నుంచి కూడా రిక్రూట్మెంట్ చేయలేదు. పోస్టులు ప్రతి సంవత్సరం కూడా రిటైర్మెంట్లు జరుగుతూనే ఉన్నాయి. మేము ప్రతి సంవత్సరం కూడాను గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం, మేము ఇట్లా ఇంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నాము అని. గ్రాడ్యుయేట్స్ పెరుగుతూ వచ్చారు, కాలేజీలను కూడా ఇంక్రీజ్ చేస్తున్నారు, కానీ రిక్రూట్మెంట్ అయితే జరగటం లేదు. ఇప్పుడు మేము ఎంతో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకంటూ అంటే మేము చాలా హోప్తో ఉన్నాము, మా కోసము ఒక మంచి రిక్రూట్మెంట్ ఇస్తారు, మేము అందరం కూడా సెటిల్ అవుతాము అని. కాకపోతే ఇప్పుడు 80 పోస్టులు అనేసి చెప్పడం జరిగింది. కాకపోతే ఇంక్రీజ్ చేయమని అయితే మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఇప్పుడు వేకెన్సీస్ అయితే మోర్ దాన్ 500 ఉన్నాయి వేకెన్సీస్ అయితే. దయచేసి ఉన్న వేకెన్సీస్ అయినా ఆర్ఎల్యూ అప్గ్రేడేషన్ కూడాను మేము చాలా రిక్వెస్ట్ చేశాము. కానీ ప్రస్తుతం గవర్నమెంట్ మేము అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడున్న వేకెన్సీస్ అయినా దయచేసి ఫిలప్ చేయగలరు. అప్పుడు ఉన్నవాళ్ళు 500 మెంబర్స్ డాక్టర్స్ మేము విఏఎస్గా వెళ్ళినప్పటికీ కూడా తర్వాత ప్రైవేట్గా కూడా అవకాశాలు అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు ప్రైవేట్గా కూడా అవకాశాలు లేక చాలామంది ఇంట్లోనే ఉన్నారు. చూసుకుంటే ప్రధానంగా అయితే ఏదైతే విశాఖలోని గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఈ పశుసంవర్ధక శాఖలోనే అయితే పోస్టులు కావాలని కూడా మీరు ఈరోజు వినతిపత్రం జిల్లా కలెక్టర్కి అయితే ఇచ్చే పరిస్థితి నెలకొంది. అయితే జిల్లా కలెక్టర్ ఏ విధంగా స్పందించారు? చెప్పండి. తీసుకున్నారు, చూస్తామన్నారు. ఇది చూసుకుంటే ఈరోజు విశాఖ వ్యాప్తంగా గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఉపాధి లేక ఎంతమంది ఉన్నారు? 3000 మంది ఉన్నారండి. చూసుకుంటే ప్రధానంగా అయితే ఏదైతే ఈ పశుసంవర్ధక శాఖలోనైతే ఎన్నో ఏళ్ళుగా కూడా మీరు వేచి చూస్తున్నట్టు ఈ పోస్టులను భవిష్యత్ కాలంలోని ప్రజాప్రతినిధుల దృష్టి కూడా మీరు ఇదివరకు తీసుకెళ్ళాం సార్. మేము మా మినిస్టర్ గారికి చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం సార్. పవన్ కళ్యాణ్ గారికి బిఫోర్ ఎలక్షన్ మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం సార్. తర్వాత కూడా ఒకసారి మేము కలిసి విన్నవించాం సార్. సేమ్ టైం లోకల్ లీడర్స్ని కూడా కలిసాం సార్. రీసెంట్గా అసెంబ్లీలో కూడా గౌరవ ఎమ్మెల్యే గన్నవరం ఎమ్మెల్యే గారు కూడా దీని గురించి చాలా బాగా మాట్లాడారు సార్. ఇప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, ఇప్పుడున్న పశువైద్యం ఇప్పుడున్న ప్రిఫరెన్స్ అనేది బిఫోర్ బ్రిటిష్ కాలంలో కంటే ఇప్పుడు దారుణంగా ఉందనే పదం కూడా వాడారు సార్. సో ఇదంతా పక్కన పెడితే ఇక్కడ మేము చెప్పాల్సింది ఏంటంటే సార్, దగ్గర 10 ఏళ్ళ నుండి రిక్రూట్మెంట్స్ లేవు సార్. దీనివల్ల ఏంటంటే చాలా వరకు ఖాళీలు ఉన్నాయి, 500 వరకు ఖాళీలు ఉన్నాయి, అది ఫిల్ చేయాలి. దీనివల్ల ఏంటంటే టెక్నికల్ స్టాఫ్ లేరు సార్. చాలా వరకు పశువులు అనేవి టెక్నికల్ స్టాఫ్ లేక, అంటే కింద స్థాయి వ్యక్తులు ట్రీట్మెంట్ చేస్తున్నారు, వాళ్ళకి సెకండ్ ఒపీనియన్ కింద అయితే కానీ, లేకపోతే వాళ్ళని చూడడానికి టెక్నికల్ డాక్టర్స్ అనేవారు లేకుండా ఉన్నారు సార్. చాలా వరకు కూడా ప్రతి డాక్టర్కి కూడా ఇన్ఛార్జీలతో రన్ చేస్తున్నారు సార్ హాస్పిటల్స్. అదొకటి సార్. రెండోది, మా యూనివర్సిటీస్కి వచ్చేసినట్టయితే సార్, వెటనరీ యూనివర్సిటీస్ సార్, మన స్టేట్ బైఫర్క్ అయిన తర్వాత గరివిడి కాలేజీలో సార్, మన ఉత్తరాంధ్రలో గరివిడిలో వెటనరీ కాలేజీలో వచ్చేసరికి వెటనరీ కాలేజీ అనేది శాంక్షన్ చేశారు సార్. అందులో స్టాఫ్ రిక్రూట్మెంట్ అనేది జరగలేదు సార్. ఇప్పుడు స్టూడెంట్స్ చాలా వరకు బయటకు వస్తున్నారు. బయటకు వచ్చిన వాళ్ళకి రికగ్నిషన్ లేక వాళ్ళకి స్టైఫండ్స్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది సార్. ఇది చాలా వరకు చాలా బర్నింగ్ ఇష్యూ సార్. దీన్ని మాత్రం ప్రభుత్వాలు అనేవి పట్టించుకోవటం లేదు సార్. దీని గురించి మీరు దయచేసి స్పందించాలనేసి మేము కోరుకుంటున్నాం సార్. అదే విషయమై ప్రతి జిల్లాలో కూడా కలెక్టరేట్లో మా రిప్రజెంటేషన్ని ఇచ్చాం సార్. దీన్ని మాకు పాజిటివ్గా కానీ స్పందించకపోతే స్టేట్ లెవెల్లో మేము స్ట్రైక్ అయితే మాత్రం రోడ్డు మీదకి వచ్చి మేము ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది సార్.
దయచేసి మీరు రెస్పాండ్ అవ్వాల్సిందిగా ప్రజాప్రతినిధులు అయితే కానీ ప్రభుత్వాలైనా కానీ మేము విన్నవించుకుంటున్నాం సార్. ఏదైతే చూసుకుంటే పశుసంవర్ధక శాఖలను కూడా వెంటనే ఏదైతే ఖాళీలను కూడా భర్తీ చేయాలని కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఇదే విషయం అయితే విశాఖ జిల్లా కలెక్టర్ కూడా ఈరోజు వినతిపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చినట్టు చెప్తున్నారు. ఏదైతే ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వాలు కూడా దీనిపై సమగ్ర దృష్టి సారించి కూడా ఏదైతే పశుసంవర్ధక శాఖ వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను కూడా భర్తీ చేయాలంటూ కూడా ఇక్కడ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ సూర్యతో నరసింహ, విశాఖ.